హెచ్ఐవి వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత రక్తంలోకి చేరుతుంది. ఇది ముఖ్యంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, సెక్సువల్ కాంటాక్ట్, నెడిల్ స్టిక్ ఇంజురీ ద్వారా వ్యాపిస్తుంది. రక్తంలోకి వచ్చిన హెచ్ఐవి వైరస్ మన ఇమ్యూన్ సెల్ CD4 T సెల్ను లక్ష్యంగా ఎంచుకుంటుంది. వైరస్ సర్ఫేస్ మీద ఉన్న GP120 ప్రోటీన్ CD4 రిసెప్టార్తో అంటుకొని బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దీనిని అటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్ తర్వాత వైరస్ కణం మరియు CD4 T సెల్ మెంబ్రేన్ కలిసిపోతాయి. వైరల్ RNA సెల్ లోపలికి ప్రవేశిస్తుంది. దీనిని ఫ్యూజన్ అంటారు. సెల్ లోపలికి వచ్చిన వైరల్ RNA రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ సహాయంతో DNAగా మారుతుంది. ఈ కొత్తగా ఏర్పడిన వైరల్ DNA ఇంటిగ్రేజ్ ఎంజైమ్ సహాయంతో హోస్ట్ DNAలో కలుస్తుంది. దీనిని ఇంటిగ్రేషన్ లేదా ప్రోవైరస్ అంటారు. హోస్ట్ సెల్ ఇప్పుడు కొత్త హెచ్ఐవి వైరస్ సెల్స్ను తయారు చేస్తుంది. అవి సెల్ బయటకు మొలకెత్తి విడుదలవుతాయి. దీనిని బడ్డింగ్ అంటారు. ఇలా హెచ్ఐవి వైరస్ మన ఇమ్యూన్ సిస్టమ్ను దెబ్బతీస్తూ ఎయిడ్స్కు దారితీస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.